వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైవర్స్ టైంలో ఫాల్స్ ఎలిగేషన్స్, కొన్ని సందర్భాల్లో ఈ ఫాల్స్ ఎలిగేషన్స్తో మెంటల్ డిస్టర్బెన్సెస్, ఉద్యోగాలు పోయే పరిస్థితి కూడా వస్తుంటాయి. అలాంటి టైంలో ఏం చేయాలి? నిజంగా ఇది క్రైమ్ అవుతుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో అడ్వకేట్ ఉషశ్రీ గారు మనకు తెలిసిందే, అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ కూడా తను. ఒకసారి మాట్లాడు. నమస్తే అండి. నమస్తే కావ్య. సో డైవర్స్ అన్నప్పుడే ఆ కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్స్, ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మెంటల్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలాంటి టైంలో మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఒక రిలేషన్షిప్ ఉంది అని సొసైటీలో ప్రూఫ్ చేసే ప్రయత్నం చేయడం, వెదర్ విమెన్ ఆర్ మెన్, ఏంటి? ఇది మనం ఎప్పుడు అంటే ఎయిదర్ విమెన్ ఆర్ మెన్ మాట్లాడుతూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో. బట్ ఇది మాత్రం ఇరు వర్గాలు యుద్ధం మొదలైనప్పుడు, అది కూడా పర్సనల్ రిలేషన్షిప్ అప్పుడు ఇరు వర్గాలు తగ్గట్లేదు. కత్తులు ఒకటే తక్కువ వాళ్ళకి. ఆ కత్తి బదులు సోషల్ మీడియాని వాడుకొని మాధ్యమంగా ఒకళ్ళు ఒక కత్తిపోటు పొడిస్తే ఇంకోళ్ళు 2 కత్తులు పెట్టి పొడవడానికి ఎట్లా అయితే మనం ఫిజికల్గా చూస్తామో, ఆడవాళ్ళు తగ్గట్లేదు, మగవాళ్ళు తగ్గట్లేదు. డివోర్స్ ఎస్పెషల్లీ when the divorce is happening, ఈ డివోర్స్ హ్యాపెనింగ్ ఫేజ్లో లేదా సెపరేట్ అయిపోతారు కొంతమంది. అంటే డివోర్స్ లేరు కానీ సెపరేట్ అవుతారు ఆ ఫేజ్లో. లేకపోతే ఇద్దరికి మనస్పర్ధలు వస్తాయి. ఆ మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఈవిడ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్టేటస్ పెడుతుంది. ఆ స్టేటస్లో డెఫినెట్గా డిఫమేషన్కి, అంటే డిగ్రేడింగ్కి అండ్ అనుమానాస్పదమై పక్కనోడి క్యారెక్టర్ మీద కానీ. అండ్ కొంతమంది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా ఆయన ఇలాగా అసలు ఇలాగా నా ఆడవాళ్ళు పెట్టడం, నా భార్య ఇంకోటితో తిరుగుతుండే, ఇదిగో ప్రూఫ్లు అని చెప్పి యుద్ధాలు కూడా చాటించుకున్న. అవును, అంటే చాలా పచ్చిగా, చాలా నీచంగా, చాలా నికృష్టంగా కూడా తిట్టుకుంటూ, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తూ, డబ్బులు పెట్టి పుష్ చేస్తూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, ఆడవాళ్ళ క్యారెక్టర్ డిగ్రేడ్ చేస్తూ, ఆడవాళ్ళేమో మగవాళ్ళ ఆఫీసుల వరకు వెళ్ళి అక్కడంతా రచ్చరచ్చ చేసి, పెంట చేసి వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్, ఇప్పుడు వర్క్ చేసే దగ్గర గొడవ పెట్టేసుకొని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఉన్నాయి. నా ఫ్రెండ్కి సత్యం, నా ఫ్రెండే ఇది ఇప్పటికి 16 years బ్యాక్, 2010, 2011లో ఇంకా అప్పటికి లివింగ్ టుగెదర్ లాసు లేవు, ఏమీ లేవు. హీ జస్ట్ హ్యాడ్ అ ఫిజికల్ రిలేషన్షిప్. ఆ అమ్మాయి పాపం మంచి ఉద్యోగం, 82,000 ఉద్యోగం, ఆఫీస్కి వచ్చి పోలీసులు తీసుకొచ్చి రచ్చరచ్చ చేసి, తిట్టి, అరిచి, అరెస్ట్ చేయించి ఆఖరికి ఉద్యోగం పోయింది. తీరా వెనక్కి తిరిగి చూస్తే అది ఫాల్స్ కేసు, వదిలేశారు. పెళ్లి చేసుకోమని చెప్పి రచ్చ చేసి, నువ్వు నన్ను ఫిజికల్ గా వాడుకున్నా, ఇంకా అప్పటికి 69 BNS లేదు. ఇది మరో వీడియో చేద్దాం మళ్ళీ. ఫాల్స్ ప్రామిస్. అసలు ఈ టైంలో ఏం చేయాలి, వెదర్ మెన్ ఆర్ విమెన్? సో కావ్య, ఇది డెఫినెట్ గా నీ ఇమేజ్ కి, ఇవాళ రేపు ఇమేజ్ అంటే పాతకాలంలో పల్లెటూరులో ఉండేవాళ్ళు, గట్టు మీద కొబ్బరి చెప్పుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ ఇమేజ్ ఈజ్ ఆల్సో అన్ ఇమేజ్. నీ పరకాయం లాగా, అంటే నీ కాయం కాకుండా నీకు ఇంకొక ఇమేజ్ అది. దాన్ని భంగపరుస్తూ, నిన్ను మానసికంగా క్షోభ పెడుతూ, నీ గురించి లేనిపోనివి ఎవిడెన్స్ లేకుండా అపోహలు క్రియేట్ చేస్తూ, పక్కనాళ్ళ దృష్టిలోను ప్రవర్తనలోను నువ్వు అది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసేస్తున్నావు కదా. దానికి ఎవిడెన్స్లు ఉండక్కర్లేదు, ముందైతే ప్రాపగాండా అయిపోతుంది. దానివల్ల నీకు, నీ పేరుకి, నీ ఇమేజ్కి భంగం కలుగుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఇది డివోర్స్ ప్రొసీడింగ్స్లో ఎక్కువ చూస్తున్నాను నేను. అంటే ఇది నిజంగా ఉంటుందా మేడం అంటే ఉంది. సో వీళ్ళు డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. ఇది ఒక లీగల్ రెమెడీ. డైవర్స్ వేసిన తర్వాత కూడా డిఫర్మేషన్ అలా గాల్లోంచి అయితే వేయడానికి లేదు. నేను దీనికి నోట్స్ రాసుకొచ్చా. దీనికి ఏమేమి చెయ్యాలి అంటే, ఎంప్లాయర్స్, రిలేటివ్స్ అందరూ చూస్తున్నారు కదా. దిస్ ఇస్ లైక్ ఒకసారి జరిగిపోగానే వేయడానికి కుదరదు. ఓకేనా, ఒకసారి జరిగి అక్కడతో ఆగరు కదా. సో యూజువల్ గా ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్కి వెళ్తారు. వీళ్ళు పెట్టారు కాబట్టి మేము కూడా ఇంకోటి పెడతాము. దే విల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ రాంగ్ఫుల్ థింగ్స్. అలా చేయకండి, ముందు ఆగండి. ఎవరైనా మీ గురించి అలా చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ యూ స్టాప్ అండ్ టేక్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎస్. సో అలా ఊరికే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే కూడా కోర్టు వారు ఈ మధ్య ఏలు వచ్చేసాయి కాబట్టి మీరు డేటాను కూడా మ్యానిపులేట్ చేసేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, దర్ ఇస్ అ లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్ ఎవిడెన్స్ అని ఒకటి వచ్చింది. నేను అది మరో వీడియోలో చెప్తాను. చాలా కాంప్లికేటెడ్ అండ్ అదొక సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది. ఆ డిజిటల్ ఎవిడెన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే డెఫినెట్ గా కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ అడ్వెంట్ ఆఫ్ ఏఐ, ఫేక్ డీప్ వీడియోస్ కూడా వచ్చాయి కాబట్టి దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి,
డేటు, టైము, మొబైల్ నెంబరు, అకౌంట్ నేము, ప్రొఫైల్ డీటెయిల్స్, ఆ స్టేటస్ ని రికార్డ్ చేయండి వీడియోలో. జస్ట్ ఫోటోలు తీసుకొని పెట్టుకోవడం కాదు, స్క్రీన్ రికార్డింగ్, లేకపోతే ఇంకో ఫోన్ తీసుకోనో పక్కన వాళ్ళ ఫోన్ తీసుకోనో రికార్డ్ చేయండి, స్క్రోల్ చేయండి మీరు ఫిజికల్ ఫింగర్ తో. ఆ డే టు టైమ్ ఆ వీడియోలో వస్తుంది ఎప్పుడు పెట్టారు అని, విత్ అనదర్ మాధ్యమం. ఓకే, దట్స్ వన్ థింగ్. యూఆర్ఎల్ ఉంటుంది. ఇవన్నీ ఫేక్ చేసాం అనుకోవచ్చు. యూఆర్ఎల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి తెలుసు, ఏ యూఆర్ఎల్ నుంచి ఆ యూఆర్ఎల్ కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. ఇంకోటి, ఎవరెవరు చూసారో వ్యూస్ తెలుస్తాయి కదా మీకు. కింద మనం ఆ స్టేటస్ ఎవరెవరు చూసారో తెలిస్తే వాళ్ళ ఫొటోస్, ఆ ఎవిడెన్స్ కూడా తీసుకోండి. నెంబర్ ఆఫ్ పీపుల్ వ్యూడ్, హౌ మెనీ టైమ్స్ వ్యూడ్, ఆడియన్స్ ఎంతమంది లైక్లు కొట్టారు అది కూడా తీసుకోండి, కామెంట్స్ ఇవన్నీ. ఇదేంటంటే ఇది ఫస్ట్ ఎవిడెన్స్. ఎమోషన్ కి వెళ్ళకండి. ఐ నో ఇట్స్ నాట్ ఈజీ, నాకే కోపం వస్తుంది, ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్ ఆల్ దట్, బట్ ఎస్, ఎమోషన్ ని ఎవిడెన్స్ గా మార్చుకొని ఆగి ఇవన్నీ తీసుకోవడం అనేది ప్రప్రథమమైన ఇమీడియట్ రియాక్షన్ కాదు. నెక్స్ట్, తర్వాత మీ అడ్వకేట్ గారిని, ఎవరో ఒక మంచి అడ్వకేట్ ని తీసుకోండి. డిఫమేషన్ కేసెస్ వేయాలి అంటే ఇట్స్ సివిల్ సూట్, ఇట్స్ నాట్ అ క్రైమ్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ అవ్వండి, ఓకేనా? సో అడ్వకేట్ గారికి మీరు ఏమేమి ఇవ్వాలంటే, మీరు అలా ఫీల్ అవుతున్నారా లేకపోతే నిజంగా ఎవిడెన్స్లు ఉన్నాయా అని ఆయన అడుగుతారు ముందు. ఎందుకంటే మీరు ఫీల్ అవుతా ఉంటారు ఒక్కొక్కసారి, ఏమో నన్ను అలా అన్నాడండి, మా అత్తగారి దగ్గర ఇలా అందండి, మా ఆవిడ, లేకపోతే మా అన్న ఫీలింగ్స్ కాకుండా ఎవిడెన్స్ అంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే క్లయింట్స్, నేను చెప్పేది నీకు వింతగా ఉండొచ్చు, మేడం మా వదినాళ్ళ గ్రూప్ ఒకటి ఉంది, మా ఫ్యామిలీ గ్రూప్ లో ఇట్లా నన్ను తిట్టుకున్నారు, ఇట్లా అన్నారు, నన్నే అన్నారు, ప్రూఫ్ లేయమంటే ఇక్కడ నిన్ను అన్నట్టు లేదు కదా అంటే, అది నేనే మేడం, అట్లా వెళ్ళింది నేనే మేడం అంటే అట్టకూడదు. ఓకే, సో యూ షుడ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో కాన్వర్జేషన్స్ లో ఏమన్నా వాళ్ళతో కూడా ఎవిడెన్స్ తీసుకోండి. ఓకే, కెన్ ద స్టేట్మెంట్ బి షోన్ యాజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కూడా మీరు ఆలోచించుకొని ఒక నోట్స్ రాసుకొని వెళ్ళండి. మీ ఎమోషన్ ని చెప్పడం కాదు, రియాలిటీని. ఇంకోటి, అది పబ్లిష్ అయిందా, అదర్ మనుషుల మధ్యలో మాటలు వాగ్వివాదాలు కాదు. ఒకవేళ అది జరిగితే అది రికార్డు చేయండి, లేదు వాళ్ళు ఇది ఏదన్నా తీసి ఎక్కడన్నా పెట్టారంటే, యూజువల్గా ఇది జరిగేది ఫ్యామిలీ గ్రూప్స్ లో జరుగుతాయి, పార్టీకి వెళ్ళినప్పుడు జరుగుతాయి, లేకపోతే అలా ఫలానా పెళ్లికి వెళ్ళినప్పుడు ఇలా అన్నారండి, పెళ్లిలో అందరూ నన్ను సెంటర్ చేసి డిగ్రేడ్ చేశారు, నన్ను ఏడిపించారు, నన్ను నానా మాటలు అన్నారని కోడళ్ళు ఫీల్ అవుతారు. నాకు ఇవ్వాల్సిన పట్టు చీర ఇవ్వలేదు, నా నగలు నాకు ఇవ్వలేదు, ఇవే ఉంటాయి మాక్సిమం. ఇది డివోర్స్ జరుగుతుంది కాబట్టి నా నగలు మా అత్తగారి దగ్గర పెట్టా, నాకు ఇవ్వలేదండి అంటారు. ప్రూఫ్. ఓకే, క్రియేట్ ఏ ఎగ్జిస్టెన్షియల్ పబ్లిష్డ్ ప్రూఫ్, అది కావాలి. ఓకే, దీనివల్ల హామ్ ఏంటి అనేది కూడా చెప్పగలిగి ఉండాలి కోర్టు వారికి. డిఫర్మేషన్ అంటే పొక్కట్లో నన్ను వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారంటే కాదు, హౌ మచ్ హామ్ ఇట్ హాస్ కాస్డ్ యూ. నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను, అర్ధరాత్రి కూర్చొని 5 గంటలు ఏడ్చానంటే కుదరదు. ఇట్ షుడ్ పబ్లిక్లీ హార్మ్ యూ, టు యువర్ ఇమేజ్, టు యువర్ క్యారెక్టర్, టు ద వర్క్ దట్ యువర్ డూయింగ్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఓకే, అండ్ ఇదంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని ఈ క్వశ్చన్స్ అన్నిటికి మీ దగ్గర సమాధానాలు పెట్టుకొని అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్తే బాగుంటది. యూజువల్ గా వెళ్ళిపోయి ఆయన్ని హోంవర్క్ చేయమంటారు మన వాళ్ళు, ఓ 2-3 గంటలు చెప్పి. అప్పుడు అడ్వకేట్లు ఏం చేస్తారో నాకు తెలుసు, వింటా. సో అలా కాకుండా విత్ ఎవిడెన్స్ వెళ్తే ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా చెప్పేస్తున్నాను మీకు. ఇలా సందర్భంలో మనం లాస్ట్ వీడియోస్ లో నేను కొంచెం అంటే సిచ్యువేషనల్ వైజ్ గా మాట్లాడుకున్నాం. ఇక నుంచి ఏంటంటే మీరు నోట్స్ రాసుకోవచ్చు చక్కగా, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, రిజల్ట్ ఓరియంటెడ్ గా చెప్తాను నేను. ఏ డాక్యుమెంట్స్ కావాలి. నెక్స్ట్, ఇవన్నీ తీసుకొని వెళ్తే మీ అడ్వకేట్ గారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా నేను ఏం చేస్తానంటే, హ్యాండీగా ఉంటుంది ఒక లీగల్ నోటీస్ ప్రిపేర్ చేయడానికి. మేము చెప్పాం కదండి 3 గంటల స్టోరీ మీరు రాసేసుకోండి అంటారు. ఏం రాయాలి, ఎట్లా రాయాలి అనేది మేము జరిగిన దానికి లా అప్లై చేయాలి. ఇది జనాలు గుర్తు పెట్టుకోవాలి. నేను చెప్పేది ప్రతి ఒక్క క్లయింట్ కి ఏంటంటే, ఒక వాగ్వివాదం జరిగినప్పుడు, ఒక ఇష్యూ జరిగినప్పుడు మీరు మోరల్ గా కరెక్ట్. చాలా మంది అనుకుంటారు అడ్వకేట్లతో అసలు ఏంటి న్యాయం జరగదు, 7 ఏళ్ళు తిరుగుతున్నావు, 10 ఏళ్ళు తిరుగుతున్నావు, కోర్టులు చుట్టూ డివోర్సులు రావట్లేదు మేడం, ఏంటి మేడం మాకు ఈ బాధ అంటే, లాని ఎలాగ దానికి అప్లై చేస్తే ఇది ఒక కాంప్లికేటెడ్ సినారియో అండ్ అ కాజ్ ఆఫ్ యాక్షన్ లీగల్ గా కోర్టు వారిని ఒక పిటిషన్ ద్వారా తీసుకోవచ్చు అనేది అప్లికేషన్ ఆఫ్ లా అంటారు. సో దానికి ఏం కావాలి, కోర్టు వారు ఎవిడెన్స్ అడుగుతారు. నా బాధ అండి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో కావ్య ఇదే పెద్ద ప్రాబ్లం.
క్రైమ్ అనుకో చూపించవచ్చు, ఫలానా వాడు పొడిసేసాడనో, లేకపోతే రాబరీ చేశాడనో, లేకపోతే చీటింగ్ చేశాడనో, లేకపోతే ఎన్ఐ యాక్ట్, చెక్ బౌన్స్ లో, ప్రామిసరీ నోట్లో ఏదో ఉంటే, నువ్వు లాలో, ఫ్యామిలీ లాలో ఏం చూపిస్తావు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో ఇవన్నీ తీసుకొని వెళ్తే ఆయన లీగల్ నోటీస్ ఒకటి ఇస్తారు. లీగల్ నోటీస్ అపోజిషన్ వాళ్ళకి ముందు సర్వ్ చేసినప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన లీగల్ కాంప్లికేషన్, ఆల్రెడీ డివోర్స్ నడుస్తుంది, వెళ్తే మనకి ఎందుకని తీసేయాలి. ఆ లీగల్ నోటీస్ లో మేమేం రాస్తాము, లేదా ఎనీ అడ్వకేట్ ఏమని రాస్తారంటే, ఇమ్మీడియట్ గా పోస్ట్ తీయండి, రిటర్న్ గా అపాలజీ చెప్పండి, అసలు ఎందుకు ఇలా చేశారో నేనైతే ఇవి రాస్తా, క్లారిఫికేషన్ ఇవ్వండి. అండ్ ఇంకోటి, ఇది కనుక రిపీట్ గా మళ్ళీ జరిగితే కనుక డెఫినెట్ గా మీకు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ లీగల్ నోటీస్ తీసుకున్న 10 నుంచి 15 రోజుల్లో మీరు ఇమీడియట్ గా ఇవన్నీ చేయండి. అండ్ ఒకవేళ డ్యామేజ్ కనుక ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తే, క్లయింట్ దగ్గర ఇందాక చెప్పాను కదా, హార్మ్, ఐడెంటిటీ, కాంపెన్సేషన్ కూడా అడుగుతా. నేను అడుగుతా. ఈ ఇష్యూస్ లో కాంపెన్సేషన్ అడగచ్చు. అదే కేస్ ని మనం అంటే ఒక చిన్న ఇమేజో, లేదంటే ఒక చిన్న మ్యాటరో, లేదంటే మనం ఇష్టం ఉన్నట్టు రాసి పడేస్తే నీకు అది చిన్నది అనిపించవచ్చు. నేను ఇఫ్ ఐ కెన్ ప్రూవ్ యాజ్ అన్ అడ్వకేట్, నా పని ఇదేగా, ఇఫ్ ఐ కెన్ ప్రూవ్ అండ్ విచ్ ఎనీవే ఐ విల్ డూ విత్ ఆల్ ది ఎవిడెన్సెస్. వాళ్ళు ఇవ్వకపోయినా నేను చూసుకుంటే నాకు అర్థమవుతుందిగా. ఐ విల్ అటెస్ట్ ఎవ్రీథింగ్ విచ్ విల్ కాజ్ డ్యామేజ్ టు మై క్లయింట్ అండ్ ఐ విల్ క్లెయిమ్ ఫర్ కాంపెన్సేషన్. కెన్ బి డన్. అండ్ క్రిమినల్ డిఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు, తెలుసా నీకు? క్రిమినల్ డిఫర్మేషన్ ఇదో సబ్జెక్ట్ ఉంది, ఇంకో వీడియో చేద్దాం, మరీ డీటెయిల్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ వీడియోలో. తర్వాత సివిల్ డిఫర్మేషన్, డామేజెస్ వేయచ్చు, క్రిమినల్ డిఫర్మేషన్ వేయచ్చు, డిపెండింగ్ కేసుని బట్టి ఉంటుంది ఇది, ఎందుకంటే ఎవిడెన్స్ బట్టి ఉంటుంది. సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్, either క్రిమినల్ డిఫర్మేషన్ వేయచ్చు, సివిల్ డిఫర్మేషన్ వేసి డామేజెస్ మాత్రం కోరచ్చు. ఓకే. అండ్ టు కంక్లూడ్, సైబర్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉంటే చెప్పిన చెక్ లిస్ట్ అంతా పెట్టుకోవాలి. నువ్వు అన్నావు మేడం, ఆడియన్స్ కి ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఏం కావాలంటే నీకు పాయింట్లు చెప్పా, నువ్వు చెక్ లిస్ట్ అన్ని పట్టుకురా. ఈ చెక్ లిస్ట్ ఆఫ్ ఎవిడెన్స్ లో ఏది దేనికి సెట్ అవుతుంది, ఇది అప్లికేషన్ ఆఫ్ లా. అది క్రిమినల్ డిఫర్మేషన్ అవుతుందా, సివిల్ డ్యామేజెస్ ని క్లెయిమ్ చేయొచ్చా, లేకపోతే సైబర్ కంప్లైంట్ కూడా దారి తీసి పిచ్చి పిచ్చి లాంగ్వేజ్ లో పెడతారు, అప్పుడు డెఫినెట్ గా అది సైబర్ కంప్లైంట్ అవుతుంది. పిచ్చి పిచ్చిగా ఎమోషన్స్ ని ఇబ్బంది కలిగేలాగా చాలా చాలా చాలా. సో అప్పుడు సైబర్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు మనం. అండ్ ఇంకోటి, డ్యూరింగ్, ఇక్కడ మనం పెద్దగా నేను యాజ్ అన్ అడ్వకేట్ గా హైలైట్ చేసేది, డ్యూరింగ్ డివోర్స్ ప్రొసీడింగ్స్, అంటే యూజువల్ గా సెపరేషన్ ఫేజ్ లో ఇలా ఇదైతే ఒకలాగా చేస్తాం. డివోర్స్ ఆల్రెడీ నడుస్తున్నప్పుడు కనుక ఎవరన్నా ఇట్లాంటి ఒక కోల్డ్ వార్ కనుక డిక్లేర్ చేశారు అనుకో, నేను ఆల్రెడీ కేసు ఫైల్ చేశాను, జస్ట్ నన్ను ఇబ్బంది పెట్టడానికి, ఇది యాడ్ అనే డివోర్స్ రావడానికి ఎక్కువ చేస్తాను. సో మీరు అనుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది కదా, మనం కూడా ఇబ్బంది పెడదాం, కౌంటర్ అటాక్ అని, అది మీకే కౌంటర్ ఫైర్ అవుతుంది. సో కాబట్టి ఆచి తూచి కోర్టు వారు ఏం పిచ్చోళ్ళు. నాకు తెలిసి ఈ టైంలో కామ్ గా ఉండడమే ది బెస్ట్ ఆప్షన్. కొట్టుకు సచ్చే బదులు కావ్య, కంక్లూడ్ చేసుకొని కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడుకోవడం అనేది ఫ్యామిలీ ఇష్యూస్ లో. ఐమ్ ఆల్సో ఇంటూ సివిల్ లిటిగేషన్ అండ్ క్రిమినల్ లిటిగేషన్, అదైతే కొట్టుకొద్దాం అంటా నేను. బికాస్ కోర్టు వారి అంటే పర్యవేక్షణ, ఈ డైవర్స్ టైంలో ఏది చేసినా వెదర్ మేల్ ఆర్ ఫీమేల్, అది వాళ్ళకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. క్రిమినల్ కేసెస్ లో కోర్టు వారి పర్యవేక్షణ, కోర్టు వారి ఇంటర్వ్యూన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పార్టిషన్ సూట్, సివిల్ సూట్ కానీ. బట్ ఇది ఎమోషనల్ రిలేషన్షిప్. ఇది ఏ అడ్వకేట్ చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది, ఇన్ని డివోర్సెస్ చూస్తున్నాను, 558 కౌన్సిలింగ్, 158 కౌన్సిలింగ్ చేశాను నేను. ఏ కేసు అయినా ఇద్దరు మనుషులు కలిసేటప్పుడు, టు కంక్లూడ్, ప్రేమతో మొదలయ్యే రిలేషన్, విడిపోయేటప్పుడు మాత్రం లీగాలిటీని, కోర్టుని తీసుకొస్తున్నారు. కలిసేటప్పుడు లీగాలిటీ కోర్టుని తెచ్చితే, విడిపోయేటప్పుడు లీగాలిటీ కోర్టు ఎవిడెన్స్లు ఉంటాయి కావ్య, అది లేనప్పుడు ఏం చేస్తారు? టు కంక్లూడ్, కోర్టు వారు అన్ని ఎగ్జామిన్ చేస్తారు, మీ లీగల్ యాక్సెప్టెన్స్ చూస్తారు. సో ఇష్టం వచ్చినట్టు ఇది రాంగ్గా కూడా కేసులు వేయడానికి ఉంటుంది. అట్లా కాకుండా యూ థింక్ దట్ మేడం ఇదిగోండి ఇవన్నీ మీరు రాంగ్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఏంటంటే అవ్వదు, కోర్టు ఏం పిచ్చేది కాదు. లీగల్ బ్యాటిల్ ఆఫ్ డివోర్స్ ఆర్ సెపరేషన్ ఉన్నప్పుడు గో ఓన్లీ ఇన్ అన్ ఎథికల్ వే ఆఫ్ లీగల్ బ్యాటిల్. డోంట్ మెస్ విత్ సోషల్ మీడియా డిగ్రేడింగ్. అనవసరంగా వాళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయో లేదో నీకెందుకు, ఇప్పుడు అంతా లీగల్. ఎన్ని పిచ్చిగోలు పెట్టి వాళ్ళ క్యారెక్టర్, మొరాలిటీ కదా, మనం సొసైటీలో మొరాలిటీ మీద బతుకున్నాం. ఇంకా రిలేషన్షిప్స్ అంటే లాకి సంబంధించింది కాదు, వీఆర్ స్టిల్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్. కాబట్టి ఇట్లా పిచ్చిగా చేస్తే
నాలాంటి అడ్వకేట్ అని కనుక మీరు అపోజిషన్ చూస్ చేసుకుంటే చచ్చారా మీరు. థ్యాంక్ యూ ఉషా గారు. థ్యాంక్ యూ.